Hello, welcome to Bintu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the video. Hi, this is chapter 4, Figures Series Completion. Okay, next, rotational direction. The rotational direction basically states the clockwise and anti-clockwise direction. Clockwise and anti-clockwise directions. టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఫిగర్ కూడా ఇచ్చారు మనకి. ఇలా వెళ్తుంది డైరెక్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ అంటే దీనికి ఆపోజిట్, ఇది ఇలా వెళ్తుంది, ఇదేమో టోటల్ ఆపోజిట్ వెళ్తుంది. ఓకే, చూడండి క్లాక్ వైజ్ వచ్చేసి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ వచ్చేసి ఇలా ఉల్టా ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు వీటి మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి, సో గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు. నెక్స్ట్ చూద్దాం, డైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ డిజైన్స్. దిస్ ప్రొవైడ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ డిజైన్స్ ఇన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు ఫిగర్, ఇక్కడ ఏమైనా క్లాక్ వైజ్ మూమెంట్స్ ఇచ్చాడు అంటే మన ఇలా మూమెంట్స్. ఇప్పుడు మనం యాంగులర్ మొత్తం 360 degrees కదా మనకు మామూలుగా. అయితే చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా వెళ్తుంది. ఓకే, అయితే మనం ఇక్కడ ఏం తీసుకున్నారు, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 45 degrees స్టార్ట్ అవుతుంది. 45 degree, 90, 135, 180, 225, 270, 315, 360 degree. ఓకే, దీంట్లో పార్ట్ వైజ్ చేస్తే చూడండి, ఇది ఏ అనుకున్నాం, BCDEFGH. దీంట్లో మనకి ఇక్కడ చూడండి, ఏ నుంచి బీకి ఎంత 45. ఓకే, మళ్ళీ ఏ నుంచి సికి ఎంత 90, మళ్ళీ ఏ నుంచి డీకి ఎంత 135, మళ్ళీ ఏ నుంచి ఈకి ఎంత 180. ఓకే, మళ్ళీ ఏ నుంచి ఎఫ్ 225, ఏ నుంచి హెచ్ జీ 270 అండ్ హెచ్ 315. నెక్స్ట్ ఏ టు ఏ అంటే లాస్ట్ ఇయర్ టోటల్ ఎంత 360. సో అలా మనం డివైడ్ చేయాలి. ఈ క్వశ్చన్లో మనకు అడుగుతారు, మనం అందుకని జస్ట్ ఈ మోడల్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, జస్ట్ ఇది క్లాక్ వైజ్. నెక్స్ట్ ఇంకోటి ఉంది యాంటీ క్లాక్ వైజ్, చూద్దాం. ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇందాక దానికి ఇది రివర్స్. ఇందాక ఫిగర్ ఉంది కదా, దాన్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేసాం, కానీ మనకి ఇది ఆపోజిట్ వెళ్తుంది. ఓకే, దానికి దీనికి రివర్స్. చూడండి, ఇక్కడ ఆపోజిట్ అంటే ఏంటి, ఇలా వెళ్తుంది అంటే ఏహెచ్. ఇందాక మనం ఏబి నుంచి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏహెచ్. మళ్ళీ మన ఇక్కడికి డైరెక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఇంత 45 స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఆపోజిట్ కాబట్టి ఇక్కడ 360 నుంచి స్టార్ట్ అవుతుంది, రివర్స్ కాబట్టి సేమ్ దానికి ఆపోజిట్. ఓకే, ఇప్పుడు మనకి ఇలా తీసుకోవాలి, ఇక్కడ ఏహెచ్ ఎంత ఉంది 45, మళ్ళీ ఏజీ 90, ఏఎఫ్ 135, ఏఈ 180, ఏడి 225 అండ్ ఏసీ 270 అండ్ ఏబి 315 అండ్ ఏఏ 360. దానికి దీనికి రివర్స్ అనమాట, అంతే, ఆపోజిట్ డైరెక్షన్ అంతే. ఓకే, మూమెంట్ ఆఫ్ డిజైన్స్ త్రూ డిస్టెన్స్ ఇది. ఓకే, ద మూమెంట్ ఆఫ్ డిజైన్స్ త్రూ డిస్టెన్స్ ఇన్ క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈస్ గివెన్ బిలో. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇందాక మనకి యాంగులర్ వాటిలో ఇచ్చారు, ఇప్పుడు మనకి డిస్టెన్స్ అడుగుతున్నారు. ఓకే, అప్పుడేమో ఎంత డిగ్రీస్ అవి ఇచ్చారు, ఇప్పుడేమో డిస్టెన్స్ మన క్వశ్చన్లో వస్తుంది. సపోజ్ ఇక్కడ ఏ నుంచి డీకి ఎంత డిస్టెన్స్ ఉంది, అండ్ డి నుంచి హెచ్కి ఎంత డిస్టెన్స్ ఉంది, మళ్ళీ సి నుంచి జీకి ఎంత, అలా డిస్టెన్స్ అడుగుతారు. సో మనకి ఇది క్లాక్ వైజ్ వచ్చినప్పుడు డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో చూపిస్తుంది. ఓకే, ABCDEFGH, మనకి ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్, అండ్ బి నుంచి సికి, మళ్ళీ బి నుంచి ఎఫ్కి. సో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మన క్వశ్చన్లో మనకి ఇస్తారు, దాని ప్రకారం మనం డిస్టెన్స్ చూసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏ నుంచి బీకి ఆఫ్. ఓకే, మళ్ళీ ఏ నుంచి సికి అంటే టోటల్ ఎంత ఆఫ్ 1 కదా, ఇక్కడ వచ్చాయి చూడండి, ఏ టు బి ఆఫ్ ఒక స్టెప్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ టు సి 1, నెక్స్ట్ ఏ టు డి అంటే ఇక్కడ 1 ఉంది ప్లస్ ఇక్కడ ఆఫ్ ఉంది అంటే 1.5. ఓకే, నెక్స్ట్ ఏ టు డి 1.5 అయిందా, నెక్స్ట్ ఏ టు ఈ, ఇది 1 ఇది 1 ఎంత 2. నెక్స్ట్
ఏ టు ఈ 2 అయింది. ఓకే, నెక్స్ట్ ఏ టు ఎఫ్, ఇది 1 2 అండ్ ఆఫ్ అంటే 2 అండ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏ టు జీ, జీ ఎంత, ఇది 1 ఇది 1 ఇది 1 అంటే 3, 1 2 3. నెక్స్ట్ ఏ టు హెచ్ 1 2 3 అండ్ ఇది ఆఫ్ అంటే 3 అండ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏ టు ఏ అంటే టోటల్ ఎంత మొత్తం ఇక్కడ ఏమున్నాయి 1 2 3 4 ఆర్మ్స్ అండ్ 4 స్టెప్. ఓకే, ఇలా ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. ఓకే, దేనికి దానికి ఏంటంటే డైరెక్షన్స్ అనేది సేమ్ అంతే ఉంటుంది, ఆఫ్ 1 ఇట్లా. కానీ మనకి ఇవి ఏంటంటే ఇది మనం ఆపోజిట్లో సేమ్ ఉంటుంది. చూడండి అన్నీ సేమే, కానీ మనం రాయడం మాత్రం ఇట్లా రివర్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి చూడండి ఏ టు హెచ్ అంటే ఆఫ్, ఏ టు జీ 1, ఏ టు ఎఫ్ 1 ఇది 1 ఇది ఆఫ్. ఓకే, 1 అండ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏ టు ఈ ఎంత, ఇది 1 ఇది 1 2 అవుతుంది. మళ్ళీ ఏ టు డి 1 2 ఇది ఆఫ్ అంటే 2 అండ్ ఆఫ్. ఏ టు సి 1 2 3 వచ్చింది. ఓకే, చూడండి ఏ టు సి 3 ఉంది. నెక్స్ట్ ఏ టు బి 1 2 3 అండ్ ఆఫ్ 1 3 అండ్ ఆఫ్. నెక్స్ట్ ఏ టు ఏ ఎంత 1 2 3 4. ఓకే, అలా జస్ట్ ఇది రివర్స్ అంతే దానికి, అది క్లాక్ వైజ్ ఇది యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్. In this type, the changes occur according to the number of designs. The design becomes more or less than its previous number of designs. మన క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, 4 ఫిగర్స్ ఇస్తారు. ఓకే, అయితే మన ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నారు, అంటే ఎన్ని డిజైన్స్ ఎన్ని ఇట్లా కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, సర్కిల్ ఉంది ఒకటే ఉంది. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చింది 2 ఉంది. అంటే మన సిరీస్ ఎలాగ అవుతుంది 1 2 నెక్స్ట్ 3 అవుతుంది 1 2 3. ఓకే, మనకి అర్థమైపోయింది కదా 1 2 3 అని అర్థమైపోయింది కదా. కానీ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. అంటే ఇక్కడ సర్కిల్ అనేది నెక్స్ట్ వచ్చేసింది ఆల్టర్నేట్గా. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం రావాలి, ట్రయాంగిల్ రావాలి. ఓకే, ట్రయాంగిల్ ఇక్కడ మనకి ఏముంది నెంబర్ సిరీస్ 1 2 3 వచ్చింది. అంటే నెక్స్ట్ 4 రావాలి. 4 ఏం రావాలి, 4 ట్రయాంగిల్ రావాలి. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఆన్సర్ ఫిగర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఆన్సర్ ఫిగర్స్ ఏమి ఇచ్చాడు, సర్కిల్స్ ఇచ్చాడు, ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 షేడెడ్ సర్కిల్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇవి 4 సర్కిల్స్ ఇచ్చాడు, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అండ్ 4 ఉన్నాయి. మనకు ఆన్సర్ ఏంటిది, మనకు కౌంట్ 4 ఉండాలి ప్లస్ అది ట్రయాంగిలే ఉండాలి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ చూస్తే మన ట్రయాంగిలే కదా మనకు కావాల్సింది. సో 4 ఉండి ట్రయాంగిలే ఉండి ఏది ఉంది, ఈ 2 సర్కిల్స్ కాదు, ట్రయాంగిల్ ఉంది 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. చూడండి 1 2 3 4 అంటే మనకి ఆన్సర్ అనేది 4th వన్. అర్థమైందా? ఫస్ట్ మనం సిరీస్ చూసుకోవాలి. ఓకే, సిరీస్ ఏం వస్తుంది 1 2 3 నెక్స్ట్ 4 రావాలి. ఓకే, తర్వాత మనం చూసుకోవాలి, ఫస్ట్ సర్కిల్ ఉంది, తర్వాత ట్రయాంగిల్ ఉంది, తర్వాత సర్కిల్ ఉంది. అంటే ఇలా చేంజెస్ అవుతున్నాయి ఆల్టర్నేటివ్గా, అంటే నెక్స్ట్ ఇలా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఉందనుకో, ఇంకో సర్కిల్ 5 ఉంటాయి అలా. ఓకే, అలాంటి టైప్లో వస్తున్నాయి. చూడండి మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ ఏంటిది, బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ డిజైన్స్. ఇన్ దిస్ టైప్ ఏంటిది, డిజైన్స్ మూవ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ ఇన్ సర్టెన్ ఫిక్స్డ్ ప్యాటర్న్. ఓకే, ఇందాక ఏం అడిగాడు, ఇందాక వచ్చేసి నెంబర్ ఎన్ని ఉన్నాయో అడిగాడు, కౌంట్ నెంబర్ వైజ్ అంటే అది ఫిగర్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే పొజిషన్స్ అడిగాడు ఇక్కడ. ఓకే, ఏం అడిగాడు, పొజిషన్స్. మనం ఇప్పుడు ఇక్కడ ఒక 3 ఫిగర్స్ ఇచ్చారు, ఇక్కడ ఆన్సర్స్ ఫిగర్ ఇచ్చాడు, మనకి ఇక్కడ ఏమొస్తుంది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, పొజిషన్ ఆఫ్ డిజైన్ అన్నాడు. డిజైన్ పొజిషన్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. చూడండి ఫస్ట్ మనకి ఏముంది, ఇక్కడ ఏముంది, ఇంటూ అండ్ సర్కిల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది, ఇంటూ సర్కిల్ అంటే చేంజ్ అవుతుంది. ఇది ఏమవుతుంది, క్లాక్ వైజ్ వెళ్తుంది, అబ్జర్వ్ చేయండి. ఓకే, క్లాక్ వైజ్. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇది అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఈ పార్ట్ ఇంటూ సర్కిల్. మనకి ఇప్పుడు ఏం రావాలి, ఈ పార్ట్లో రావాలి. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ పార్ట్లో సర్కిల్ ఇంటూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్లో సర్కిల్ ఇంటూ వచ్చింది, నెక్స్ట్
థర్డ్ పార్ట్లో సర్కిల్ ఇంటూ వచ్చింది. మనకి ఏమవ్వాలి, ఫోర్త్ పార్ట్లో కూడా ఫస్ట్ సర్కిల్ తర్వాత ఇంటూ రావాలి. ఎక్కడ ఉందో చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ సర్కిల్ రావాలి, ఇక్కడ ఇంటూ రావాలి. ఓకే, ఫిగర్ ఇలా ఉండి సర్కిల్ ఇంటూ ఎక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ వన్ అనేది సాటిస్ఫైడ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంటూ ఉంది, ఈ డైరెక్షన్ ఆపోజిట్లో ఉంది. ఇది కాదు, ఇది డైరెక్షన్ ఆపోజిట్లో ఉంది. ఇది ఆల్రెడీ మనకి ఉంది, ఇది కూడా ఆపోజిట్లో ఉంది. అంటే మనకి ఏంటిది, ఫస్ట్ వన్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ అనేది మ్యాచ్ అవుతుంది. చూడండి, మనం ఇదే డయాగ్రామ్ పెడితే చూడండి, స్క్వేర్లో ఈ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ సర్కిల్ ఇంటూ ఎట్లా అయింది, ఇక్కడ మనకి నెక్స్ట్ సర్కిల్ అండ్ ఇంటూ ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. అంటే మనకి ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అనమాట. ఓకే, దీంట్లో ఏంటంటే మన పొజిషన్ చూసుకోవాలి. ఒక దాంట్లో నెంబర్స్ ఎన్ని కౌంట్ చేయాలి, ఇక్కడ పొజిషన్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. Based on number of sides of designs. In this type, the numbers of sides of design increases or decreases. అప్పుడు ఏం అడిగాడు, ఫస్ట్ నెంబర్ కౌంట్ అడిగాడు, తర్వాత వచ్చేసి పొజిషన్స్ అడిగాడు. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతున్నాడు. ఇక ఫిగర్ చూడండి, ఇక్కడ 4 ఫిగర్స్ ఇచ్చారు. ఈ 4 ఫిగర్స్లో ఏమంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటున్నా, అంటే సైడ్స్ ఎన్ని కౌంట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, 1 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 2 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 1 2 3 ఉంది, అంటే 3 ఉన్నాయి. ఓకే, సిరీస్గానే వస్తుంది. నెక్స్ట్ వచ్చింది 1 2 3 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఏం రావాలి, 5 రావాలి సైడ్స్. ఓకే, అది ఈ ఫిగర్లో చూద్దాం ఎక్కడ ఉన్నాయో. ఇది సర్కిల్ ఉంది, అంటే ఇది కాదు. ఓకే, నెక్స్ట్ ఇది కౌంట్ చేద్దామా, 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్ 1 2 3 4 ఉంది, ఇది కాదు, 4 కాదు, మనకు కావాల్సింది 5. నెక్స్ట్ ఏంటిది 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఇది కూడా కాదు. మనకి ఇక్కడ కౌంట్ చూసాం కదా, సైడ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఏం రావాలి, 5 రావాలి. 5 మనకి ఎక్కడ కనిపిస్తుంది, సెకండ్ ఫిగర్లో 5 కనిపిస్తుంది. ఓకే, మనకి సెకండ్ వన్ ఆన్సర్. సెకండ్ ఫిగర్ అనేది మనకి 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. బేస్డ్ ఆన్ సైజ్ అండ్ కలర్ ఆఫ్ డిజైన్స్. దీంట్లో ఏమంటున్నాడు, ఇన్ దిస్ టైప్ షేడెడ్ డిజైన్స్ బికమ్ అన్షేడెడ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, షేడెడ్ ఇంకా అన్షేడెడ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్మాల్ డిజైన్స్ ఉంటాయి అండ్ లార్జర్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, అండ్ న్యూ డిజైన్ రీప్లేస్. ఒకసారి క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, స్క్వేర్ సర్కిల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ దాంట్లో కూడా సేమ్ పొజిషన్స్ ఇచ్చాడు, స్క్వేర్ సర్కిల్ ట్రయాంగిల్. కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ దేమో షేడెడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ కూడా మనకి సేమ్ డయాగ్రామ్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ 1 షేడ్ ఉంటే ఇక్కడ 2 షేడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది 3 ఫిగర్స్ సేమే ఉన్నాయి, కానీ షేడెడ్స్ మాత్రం 2 ఉన్నాయి. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ మనకి 3 షేడెడ్స్ రావాలి. ఓకే, ఫిగర్స్ మాత్రం అవే ఉంటాయి, ట్రయాంగిల్ స్క్వేర్ సర్కిల్ ట్రయాంగిల్. ఇక్కడ మనం చూద్దాం 3 షేడెడ్ ఫిగర్స్ ఎక్కడ ఉన్నాయి ఆన్సర్లో. ఇవి ఓన్లీ 1 ఉంది, కాదు, ఇవి 3 ఉంది. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఇది కాదు, 2 ఉన్నాయి, ఇది 1 ఉంది. సో 3 షేడర్స్ ఏముంది, సెకండ్ వన్ ఉంది మనకి. ఓకే, ఇదే ఆన్సర్. మన ఫిగర్లో మనం అబ్జర్వ్ చేయాలి. మనకి ఇక్కడ ఏమేమి అన్ని ఫిగర్స్ సేమే ఉన్నాయి, కానీ మనకి షేడెడ్ అనేది ఎన్ని లైన్గా వస్తున్నాయి కౌంట్ చేసుకోవాలి. ఓకే, దాని ప్రకారం మనం ఆప్షన్స్ చూసుకొని ఏ సెట్ అవుతుందో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, టోటల్ 52 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దీంట్లో మనం ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. మనకి 3 ఫిగర్స్ ఇచ్చారు, 4th వన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ 4 ఫిగర్స్లో ఆన్సర్ ఏది ఉందో కనుక్కోవాలి. ఓకే, ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, ఇది ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ నెక్స్ట్ ఫిగర్లో ఏమైంది, చేంజ్ అయిపోయింది, సెకండ్ దానికి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఫిగర్లో ఏమైంది, థర్డ్ దానికి వచ్చింది. అంటే ఇది క్లాక్ వైజ్ అనేది వెళ్తుంది. ఓకే, అదైతే మనకు అర్థమైపోయింది మోడల్. నెక్స్ట్ ఫిగర్లో ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చింది, సెకండ్ నుంచి థర్డ్కి వచ్చింది, థర్డ్ నుంచి 4th వస్తుంది నెక్స్ట్ ఫిగర్లో. ఓకే, అంటే ఈ పొజిషన్లో ట్రయాంగిల్ రావాలి. అది ఎక్కడ ఉంది ఫిగర్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఈ ట్రయాంగిల్ అనేది అబ్జర్వ్ చేయండి, ఒకటి చేస్తే సరిపోతుంది. ఓకే, ఇటు నుంచి ఇటు వచ్చింది, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చింది, నెక్స్ట్ ఇటు రావాలి. చూడండి, ఇవి ఇక్కడ సర్కిల్ ఉంది, కాదు, ఇది ట్రయాంగిల్. ఓకే, ఇక్కడే ఉంది, నెక్స్ట్ వన్ లేదు, సో ఇది కాదు.
ఇది కాదు. అంటే మనకి సెకండ్ ఫిగర్లో అనేది ట్రయాంగిల్ ఈ పొజిషన్ వచ్చింది అంటే మ్యాచ్ అవుతుంది. ఒకసారి ఈ ఫిగర్ ఇక్కడ పెట్టి మీరు ఇమాజిన్ చేసుకోండి అది అవుతుందా కాదా అని చెప్పేసి. ఓకే, జస్ట్ మనం ఒకటి కనుక్కున్నా మనకు తెలిసిపోతుంది ఆన్సర్. సేమ్ ఫిగర్ ఏముంది, సెకండ్ వన్ ఉంది. నెక్స్ట్ ఫిగర్ వచ్చేసి సెకండ్ వన్ ఉంది. సో ఆన్సర్ అనేది ఇది. ఓకే, జస్ట్ మనం ఫిగర్ని పొజిషన్ చూసుకోవాలి, ఆ పొజిషన్స్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఆన్సర్ మనకి ఏంది, సెకండ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఇది ఏమనిపిస్తుంది, ఇక్కడ చూస్తే ఇది ఒక లీఫ్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి ఏముంది, నార్మల్గా ఇట్లా ఇచ్చాడు. నెక్స్ట్ దీని ఏంటి, ఇంకొక లీఫ్ అయింది, హాఫ్ లీఫ్. దీన్ని మనం ఇటు అటాచ్ చేస్తే లీఫ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫిగర్లో ఏముంది, ఇది అటాచ్ చేసాడు, ఇంకో లీఫ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి, ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, క్లాక్ వైజ్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి లీఫ్ యాడ్ అయిందా, ఇక్కడ మనకి ఒకటి యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ అయింది. నెక్స్ట్ ఇంకో ఫిగర్లో మనకి ఏమవుతుంది, ఇక్కడే యాడ్ అవుతుంది. ఓకే, అంటే ఇలా ఉన్న ఫిగర్ ఎక్కడ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫిగర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో సేమ్ ఈ డైరెక్షన్లో ఉండాలి. సేమ్ ఇదే ఫిగర్. ఓకే, ఫస్ట్ వన్ సేమ్ కనిపిస్తుంది, చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇది మనం అటాచ్ చేయలేదు, ఇది కాదు. ఈ 4 ఉన్నాయి, సో ఇది కూడా కాదు, ఇది డిఫరెంట్ షేప్. అంటే ఫస్ట్ వన్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇది క్లాక్ వైజ్ వెళ్ళాలి, ప్లస్ లీఫ్స్ అనేది యాడ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి యాడ్ అయింది, ఇక్కడ పక్కన ఒకటి అయింది, నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇక్కడ యాడ్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది, ఫస్ట్ వన్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే, ఈ థర్డ్ క్వశ్చన్లో ఏమనిపిస్తుంది, ట్రయాంగిల్ ఇచ్చాడు అండ్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, ట్రయాంగిల్స్ అండ్ సింబల్స్ మధ్యలో ఒక లైన్ ఉంది. అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ మనకి ఏముంది, ఇంటూ ప్లస్ మైనస్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్. అంటే మీకు ఏమవుతుంది, ఈ ఇంటూ అనేది ఇక్కడ నుంచి ప్లేస్ మారింది, సెకండ్ ప్లేస్కి వచ్చింది. అంటే ఇదేంటిది, క్లాక్ వైజ్. ఓకే, ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. ఓకే, ఇది ఇక్కడ ఏమవుతుంది, ఇంటూ ఇక్కడ నుంచి ఇటు వచ్చేసింది. నెక్స్ట్ ఇటు ఉందంటే ఇటు రావాలి. ఓకే, చూడండి డైరెక్షన్ క్లాక్ వైజ్ అంటే అంతే కదా. ఇంటూ ప్లస్ మైనస్, నెక్స్ట్ ఇంటూ ప్లస్ మైనస్, నెక్స్ట్ ఇంటూ ప్లస్ మైనస్, నెక్స్ట్ దాంట్లో ఏం రావాలి, ఇంటూ ఇటువైపు రావాలి, ఇంటూ ప్లస్ మైనస్, ఈ డైరెక్షన్ రావాలి. ఇక్కడ మనకి ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, లైన్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇటువైపు ఉందా, సెకండ్ ఈ డైరెక్షన్స్. ఓకే, థర్డ్ ఇది, ఫోర్త్ మనకి ఏం రావాలి, ఇలా రావాలి. ట్రయాంగిల్ వచ్చేసి ఇలా ఉండి ఇలా రావాలి. ఓకే, చూడండి మనకి ఇప్పుడు ఈ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ పొజిషన్ చూడండి. ఇది సేమ్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, ఇది కాదు. ఇది ఇంటూ ప్లస్ ఇక్కడ ఈక్వల్ టు మనకి ఇవ్వలేదు అసలు, అందుకని ఇది కాదు. ఇక్కడ ఏముంది, ఇంటూ ప్లస్ మైనస్ సేమ్ కనిపిస్తుంది మనకి, లైన్ కూడా సేమ్ కనిపిస్తుంది. ఓకే, థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఒక 2 సైన్లు ఇచ్చాడు, ప్లస్ లైన్స్ 2 ఇచ్చాడు, సో ఇది కూడా కాదు. అంటే థర్డ్ వన్ సేమ్ ఉంది చూడండి, ప్లస్ ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, మధ్యలో లైన్ కూడా ఇంకా అదే పొజిషన్లో ఉంది. సో మనకేంటి ఆన్సర్ అనేది ఏంటిది, థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్స్లో మనకి ఏమనిపిస్తుంది, ఫిగర్స్లో సింబల్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ సింబల్స్. ఈ సింబల్స్ మనకి ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ నెక్స్ట్ ప్లస్ రావట్లేదు. అంటే ప్లస్ అనేది ఇటు నుంచి ఇటు వచ్చింది, అంటే ఇంతసేపు మనం క్లాక్ వైజ్ చూసాం. ఓకే, ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. ఇప్పుడు మనకి ఏముంది, ప్లస్ ఇక్కడ ఉండేది ఇటు వచ్చింది, నెక్స్ట్ అని ఇటువైపు రావాలి, వచ్చిందా, నెక్స్ట్ ఇక్కడ రావాలి. ఓకే, తర్వాత ప్లస్ తర్వాత ఏముంది, కింద మైనస్ ఉంది, ప్లస్ ముందు మైనస్ రావాలి, నెక్స్ట్ మైనస్ ముందు ఇంటూ, తర్వాత డివైడెడ్. అంటే మనకి డివైడెడ్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్కడ ఉంది, ఆన్సర్ చూడండి. ఇది ప్లస్ ఉంది కాదు, మైనస్ ఉంది కాదు, మైనస్ కాదు, డివైడెడ్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్, ఫోర్త్ ఫిగర్ అనేది మ్యాచ్ అవుతుంది మనకి. ఓకే, ఆన్సర్ ఏంటిది, ఫోర్త్ ఫిగర్ మ్యాచ్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. ఇది ఇందాక మనం చూసిన అన్ని క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. సర్కిల్ ఇంటూ ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి ఏం షేప్స్ ఇంకా సింబల్స్ ఇచ్చాడు. అయితే మనకి ఏం నెక్స్ట్ ఫిగర్లో ఏముంది, ట్రయాంగిల్ ఇంటూ సర్కిల్స్. అంటే ఇది ఏ డైరెక్షన్లో ఏంటి, ఏ ఫామ్లో వెళ్తుంది,
ఇక్కడ అబ్జర్వ్ చేశారా, సర్కిల్ ట్రయాంగిల్ ఉందా? నెక్స్ట్ ఫిగర్లో ఏముంది? ట్రయాంగిల్ సర్కిల్ ఉంది. అంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది రెండు. ఓకే, ఫస్ట్ థర్డ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అంటే మనం నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ అంతే ఆపోజిట్ వస్తుంది. మళ్ళీ సర్కిల్ ట్రయాంగిల్ ఈ రెండే ఎక్స్చేంజ్ అవుతుంది అంతే. ఓన్లీ ఫస్ట్ థర్డే చూసుకోండి. ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం రావాలి? మళ్ళీ ఇది ఎక్స్చేంజ్ అవుతే ఏమవుతుంది? ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది, ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒకటైతే మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది? ఇంటూ. ఓకే, ఇంటూ ఇక్కడ ఏముంది? రెండు చేంజ్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడే ఉంది. సెకండ్ అంటే చేంజ్ అయింది, ఆపోజిట్ వెళ్ళింది. మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఇటు ఉంది, అంటే మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఏమవాలి? ఇటు రావాలి, అంటే ఇక్కడ రావాలి. ఓకే, ఇవి మనకి ఇది ఈ పొజిషన్ ఉన్న ఫిగర్ ఇక్కడ ఉన్న చెప్పండి చూసి ఆన్సర్. సరేనా? చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ట్రయాంగిల్ రావాలి, ఇక్కడ ఉందా? లేదు, సో కాదు. నెక్స్ట్ ట్రయాంగిల్ కావాలి, ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇది సర్కిల్ ఉంది, సో ఇది కాదు. ఇది ట్రయాంగిల్ ఉంది, ఓకే, ఇది కూడా చూద్దాం. కానీ ఇక్కడ మనకి ఏముంది? రెండు ఫిగర్లో ఆపోజిట్లో మనకి డైరెక్షన్లో సర్కిల్ ఉండాలి. ఇక్కడ ఏముంది? సేమ్ డైరెక్షన్లో ఉంది, సో ఇది కూడా కాదు. అంటే ఆప్షన్ 2. ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ వచ్చేసింది, ఇంటూ ఉంది, సర్కిల్ ఉంది. ఓకే, అంటే మనకి సేమ్ ఉంది. ఏంటిది? సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ 2, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్లో ఏం కనిపిస్తుంది? మనకి ఒక వీ షేప్లో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ వీ షేప్, ఇక్కడ ఎన్ని ఉంది? ఒకటే ఉంది. ఇక్కడ ఏముంది? 2 ఉన్నాయి. ఓకే, అంటే మనకి నెంబర్ వైజ్ వస్తుంది, ఒకసారి కౌంట్ చేయండి. ఇక్కడ మనకి ఏముంది? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. నెక్స్ట్ మనకి ఏం రావాలి? 4 రావాలి. ఓకే, 4 వీ షేప్స్ ఉన్నాయి, చూడండి ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏముంది? ఇది ఆపోజిట్ డైరెక్షన్, సో ఇది కాదు మొత్తానికి. ఇక్కడ నెక్స్ట్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 ఉంది, అంటే ఇది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏంటి? డైరెక్షన్ అనేది రివర్స్లో ఇచ్చాడు, ఇది రెండు. ఇది కూడా అంతే, ఇది మొత్తం హాఫ్ ఇట్లా ఇచ్చాడు, సో ఇది కాదు మొత్తానికి. అంటే 2 సెకండ్ వన్ చూడండి, ఇక్కడ 1 2 3 4 వచ్చాయి, సో మనకి ఇక్కడ 4 ఉన్నాయి, అంటే ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్లో ఏం కనిపిస్తుంది? IPOZ. ఇక్కడ ఏముంది? IPOZ ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్లో ఏముంది? POZI ఉంది. నెక్స్ట్ OZIP ఉంది. అంటే మనకి ఏం కనిపిస్తుంది? మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్కి షిఫ్ట్ అవుతుంది, ఈ ఫస్ట్ వన్ అనేది లాస్ట్కి వెళ్తుంది. ఓకే, అంటే మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత ఇది అలా లైన్గా షిఫ్ట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చేసి ఏమొచ్చింది? POZA వచ్చింది, అంటే ఈ I అనేది షిఫ్ట్ అయింది. నెక్స్ట్ దాంట్లో I షిఫ్ట్ అయిందా? నెక్స్ట్ ఈ ఫిగర్లో ఏముంది? ఈ P షిఫ్ట్ అవుతుంది, నెక్స్ట్ O షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ I అయిపోయింది, నెక్స్ట్ P, తర్వాత O. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? ZIPO రావాలి. ఓకే కదా, అంతే కదా. ఇవన్నీ షిఫ్ట్ అవుతున్నాయి నెక్స్ట్ 1 by 1. సో మనకి ఏం రావాలి? ZIPO. అది ఎక్కడుందో చూడండి ఆప్షన్. ZIPO చూడండి, IZ ఉంది, కాదు. ఇది ZI ఉంది, కానీ OP ఉంది, సో ఇది కూడా కాదు. ఇది ZP ఉంది, కాదు. ZIPO చూడండి, మనకి ఫోర్త్ వన్ అనేది మ్యాచ్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఆన్సర్ ఏంటిది? ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ ఫిగర్ చూడండి ఒకసారి, ఇలా ఉంది. ఫిగర్స్ అనేవి సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఏముంది? సర్కిల్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, అయితే మనకి ఇక్కడ ఏముంది? సర్కిల్స్ పెరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ 1 సర్కిల్, ఇక్కడ 2 సర్కిల్, ఇక్కడ 2 సర్కిల్. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది? 1 2 3 సర్కిల్స్. నెక్స్ట్ మనకి ఏం రావాలి? 4 రావాలి. ఓకే, చూడండి ఇక్కడ సర్కిల్స్ లాగా ఏముంది? ఇదైతే కాదు, షేప్స్ మొత్తం డిఫరెంట్. ఇది 3, ఇది సేమ్ షేప్. అయితే మరి సర్కిల్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 ఉన్నాయి కదా, సో ఫోర్త్ వన్ ఆన్సర్. ఓకే, సింపుల్, చూసేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఓకే, 9th క్వశ్చన్తో మనకి ఏం కనిపిస్తుంది? ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఒక లైన్ కనిపిస్తుంది, స్ట్రేట్ లైన్. ఇక్కడ ఏముంది? ఒక స్ట్రేట్ లైన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే మీకు ఏం అర్థమవుతుంది? నెంబర్ సిరీస్ వైజ్ ఉన్నాయి. ఓకే, ఈ ఫస్ట్ వన్ కౌంట్ చేద్దాం.
ట్రయాంగిల్ మాత్రం ఒకటే ఉంది ప్రతి దాంట్లో. ఇక్కడ మనకి స్ట్రేట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏం రావాలి? 4 స్ట్రేట్ లైన్స్ రావాలి. చూద్దాము. 1 2 3 ఉన్నాయి. సో ఇది కాదు. మళ్ళీ ట్రయాంగిల్ కూడా వేరే ఉంది, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 1 2 3 4 సేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. 2 ఉన్నాయి. సో ఇది కాదు, ఇది డిఫరెంట్ షేప్ ఉంది. ఓకే, మనకి ఆన్సర్ ఏది సేమ్ ఏది ఉంది? మన 4 ఉండాలి. సెకండ్ వన్ 4 చూడండి. 1 2 3 4 ఉంది, మళ్ళీ ట్రయాంగిల్ ఉంది. అంటే ఇక్కడ మనకు వచ్చే సూటబుల్ ఐడెంటిటీ సెకండ్ వన్. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్లో మనకి ఏముంది? స్ట్రేట్ లైన్ కనిపిస్తుంది. ఓకే, స్ట్రేట్ లైన్ తర్వాత మనకి ఏం కనిపిస్తుంది? ఇట్లా ఒక చిన్న కర్వ్లో ఒక లైన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏముంది? యారో షేప్లో లైన్ వెళ్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్లో 1 ఉంది, తర్వాత 2 ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 1 2 3 ఉంది. అంటే నెక్స్ట్ మనకి 4 రావాలి. ఓకే, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 4. అంటే ఇక్కడ ఏమైనా వస్తుంది? ఇలా లైన్ వచ్చి 2 లైన్స్ నెక్స్ట్ ఇలా రావాలి. ఇంకా అంతే కదా. ఈ ఫిగర్ ఆప్షన్లో ఎక్కడో చూడండి. ఇది కాదు, ఇక్కడ ఏం లేదు. ఇది 2 సింగిల్గా ఉన్నాయి. సో ఇది కాదు. ఇది ఆపోజిట్ సింగిల్ ఉన్నాయి, ఇది కాదు. 4 ఉన్నాయి చూడు. 1 2 3 4 అంటే సేమ్ ఉంది. ఏంటంటే 4th వన్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్లో మనకి ఏం కనిపిస్తున్నాయి? 2 స్ట్రేట్ లైన్స్ ఇంకా స్మాల్ లైన్. ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే 1 2 3. మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి? నెక్స్ట్ వన్ వచ్చేసి 4 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ సర్కిల్. ఇక్కడ మనకి ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మధ్యలో లైన్ ఉందా? నెక్స్ట్ ఇలా వచ్చిందా? ఇక్కడ ఏంటంటే ఈ సర్కిల్కి ఆపోజిట్లో ఇక్కడ మనకి ఒక లైన్ అనేది పెరిగింది, స్మాల్ లైన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ వచ్చినప్పుడు ఇక్కడ పెరిగింది, నెక్స్ట్ ఇటు వచ్చినప్పుడు ఇటు పెరిగింది, ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు ఇటు పెరగాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ వన్ పెరిగింది, సెకండ్లో పెరిగింది, థర్డ్లో పెరిగింది, ఇప్పుడు లాస్ట్లో ఏమొచ్చింది? ఇటు వచ్చినప్పుడు ఇటు పెరిగింది. అంటే స్వస్తిక్ షేప్ ఉండి మనకి సర్కిల్స్ రావాలి. ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి ఒకసారి. చూడండి, స్వస్తిక్ షేప్ ఇది ఉంది, ఇది కాదు. టోటల్ ఆఫ్ ఈ ఫిగర్ చూడండి ఎక్కడ ఉందో. ఇది కాదు, ఇది కాదు. మనకి మ్యాచ్ అయ్యే ఫిగర్ ఏంటిది? ఫస్ట్ వన్ సేమ్ కనిపిస్తుంది ఫిగర్లో. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ 2 సర్కిల్ ఉంది, ఒక షేడెడ్ ఉంది, ఒకటి నార్మల్ ఉంది. అంటే ఇక్కడ ఏముంది? ఇది ఒక ఇక్కడ మనకి బాక్స్ లాగా ఉంది 4. ఓకే, ఫస్ట్ దాంట్లోమో ఈ డైరెక్షన్లో ఉంది. సెకండ్ ఏమైంది? ఇది క్లాక్ వైజ్ ఇటు వెళ్తుంది. నెక్స్ట్ ఏమైంది? ఇటు వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? నెక్స్ట్ ఇటు వస్తుంది. అంటే ఇటేమో సర్కిల్ ఉండి ఇంకా షేడెడ్ ఉంటుంది. ఓకే, ఇలా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకు అర్థమైందా? ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, ఇటు నుంచి ఇటు వచ్చింది, నెక్స్ట్ ఇటు నుంచి ఇటువైపు వస్తుంది. సో ఇది డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి, సేమ్. ఇది కాదు, ఇది ఫస్ట్ వన్ లా ఉంది. ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇది కాదు, ఇది కాదు. అంటే మనకి మ్యాచ్ అయ్యేది ఏంటి? సెకండ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది ఫిగర్కి. అసలు మంచిగా అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 2, ఆప్షన్ 2. నెక్స్ట్ 13th వన్. 13th వన్లో ఏమైంది? ఫస్ట్ ఒక సింగిల్ లైన్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సింగిల్ లైన్కి ఇంకో సింగిల్ లైన్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ఫామ్ అయింది. ఓకే, అర్థమైందా? జస్ట్ చూడండి, ఇక సింగిల్ లైన్ నెక్స్ట్ సర్కిల్. ఈ సర్కిల్ అనేది నెక్స్ట్ దాంట్లో ఏమైంది? ఇంకో సింగిల్ లైన్ ఫామ్ అయింది, మళ్ళీ ఇంకో సర్కిల్ పెరిగింది పైన. అంటే ఇది మీకు ఏమనిపిస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది? ఫస్ట్లో సింగిల్ ఉంది, నెక్స్ట్ 2 సర్కిల్ అయింది, నెక్స్ట్ 2 సర్కిల్స్ అయింది, నెక్స్ట్ మనకు 3 సర్కిల్స్ రావాలి. ఓకే, 3 సర్కిల్స్ రావాలి. ఇక్కడ ఒక లైన్ ఫామ్ కావాలి. చూడండి, లైన్ ఫామ్ అవుతుంది అండ్ సర్కిల్ ఉంటుంది, 3 సర్కిల్స్. ఈ షేప్ ఎక్కడ ఉందో చెప్పండి. ఫస్ట్ వన్ చూడండి, సేమ్ షేప్ కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సర్కిల్ సేమ్ షేప్, కానీ ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, అదొకటి మైనస్. నెక్స్ట్ ఇది క్లాక్ వైజ్ కాబట్టి తప్పు, ఇది తప్పు. ఇది క్లాక్ వైజ్ వెళ్తుంది. మనకు కావాల్సిన యాంటీ క్లాక్ వైజ్ కావాలి. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ ఏముంది? సేమ్ చూడండి, ఫస్ట్ వన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ సేమ్ కనిపిస్తుంది. అసలు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏం లేదు, సర్కిల్ చూసుకోవాలి, నెక్స్ట్ అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ ఇచ్చాడు,
ఆ సర్కిల్ అనేసి క్లాక్ వైజ్ వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి, క్లాక్ వైజ్. అయితే ఇక్కడ ఏముంది మనం అబ్జర్వ్ మనం ఇందాక ఫిగర్ చూసాం కదా, క్లాక్ వైజ్లో హాఫ్ ఎలా వెళ్తుందో సేమ్ ఆ ఫామ్లో వెళ్తుంది ఇది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ ఇక్కడ హాఫ్లోకి వెళ్ళింది, నెక్స్ట్ ఇక్కడ ఫుల్లో రావాలి. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్లో ఇక్కడికి రావాలి, బాక్స్ ఉండి ఇలా ఎడ్జ్లో రావాలి. ఓకే, ఎడ్జ్లో రావాలి. చూడండి ఆప్షన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కానీ స్టార్టింగ్లో ఉంది, కాదు. ఇది సేమే కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం, ఇదేమో ఇటువైపు ఉంది, సో ఇది కాదు. ఇది ఇటువైపు ఉంది, ఇది కాదు. అంటే సెకండ్ వన్, ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. జస్ట్ మనం అది ఏ డైరెక్షన్ వెళ్తుందో అని చూసుకో, క్లాక్ వైజ్ వెళ్తుంది. ప్లస్ మనకి ఇక్కడ ఎంత మూవ్ అవుతుందో చూసుకోవాలి. మనకి ఇది ఆఫ్ ద షేప్ మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఓకే, 15th క్వశ్చన్ ఏమవుతుంది, ఇది ఎల్ షేప్లో ఉండి యారో అనేది ఇలా ఫామ్ అయింది. నెక్స్ట్లో ఇలా వచ్చింది, నెక్స్ట్లో ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా రావాలి. అంటే ఇది క్లాక్ వైజ్ అని వెళ్తుందని మీకు అర్థం అవ్వాలి. ఓకే, క్లాక్ వైజ్ వెళ్తుంది. ఓకే, అర్థమైందా? మళ్ళీ మనకి ఏంటంటే ఇది డైరెక్షన్లోనే మనకి ఎల్ షేప్ అనేది మారుతుంది. ఓకే, అంటే నెక్స్ట్ మనకి ఇలా వచ్చి ఇలా యారో రావాలి. ఓకే, అది ఎక్కడుందో ఆన్సర్ చూడండి. చూడండి, ఫస్ట్ ఇట్లా వెళ్ళింది, నెక్స్ట్ ఈ డైరెక్షన్ వచ్చింది, నెక్స్ట్ ఇటు వచ్చింది, నెక్స్ట్ ఇటు రావాలి. ఓకే, మరి దానికి మధ్యలోనే ఎల్ షేప్ ఉండాలి. సో చూడండి ఎక్కడుంది, సేమ్ ఫిగర్ ఇది ఉంది కానీ ఇది ఆపోజిట్ యారో ఉంది. సో ఇది కాదు, ఇది సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ చూద్దాం, ఇది ఆపోజిట్ డైరెక్షన్, ఇది కాదు. సో ఆన్సర్ ఏంటిది, మనకి సేమ్ ఉంది ఏంటి, 2. చూడండి, యారో అనేది మన డైరెక్షన్ చెక్ చేసుకోవాలి. అది క్లాక్ వైజ్ వెళ్తుంది, మళ్ళీ అది ఇంకా ఎల్ క్లాక్ వైజ్లో కూడా మనకి ఎల్ కూడా ఏ పొజిషన్ ఉందో కూడా చూసుకోవాలి. ఓకే, ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 16th వన్. 16th మనకి ఏముందని షేప్స్ ఉన్నాయి చూడండి. స్క్వేర్ ట్రయాంగిల్ ఉంది, ఫస్ట్ దాంట్లో స్క్వేర్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ ప్లేస్ ఉంది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏమవుతుంది, స్క్వేర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఓకే, అంటే ఇది మీకు ఏమవుతుంది, ఇది క్లాక్ వైజ్లోనే వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అని ఫస్ట్ దాంట్లో స్క్వేర్ షిఫ్ట్ అయిపోయింది ఇక్కడికి, నెక్స్ట్ మనకి థర్డ్ షేప్లో వస్తుంది. అంతేనా, వచ్చింది. నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఈ షేప్ నుంచి ఈ 4th షేప్కి రావాలి. అంటే మనం ఒకసారి రాద్దాం. ఇప్పుడు మనకి ఈ పొజిషన్లో స్క్వేర్ రావాలి. ఓకే, స్క్వేర్ తర్వాత ఏమొచ్చింది, ప్లేస్, తర్వాత సర్కిల్, తర్వాత ట్రయాంగిల్. చూడండి, ట్రయాంగిల్ స్క్వేర్ సర్కిల్ ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ఉంది, సో ఇది కాదు, ఇది కాదు, ఇది ఇక్కడ ఉంది కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ సేమ్ అనిపిస్తుంది. అంటే 61 ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ చూద్దాం. ఈ సింబల్ అనేది ఫిగర్ సేమే ఉంది, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మనకి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటిది, ఇక్కడ సర్కిల్ అనేది ఏం లేదు, ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫిగర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇది యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్లో ఏం సర్కిల్ ఇవ్వలేదు, సెకండ్ ఇక్కడ ఇచ్చాడు, థర్డ్ ఇక్కడ ఇచ్చాడు. అంటే 4th మనకి ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. అర్థమైందా? ఇలా డయాగ్రామ్ వచ్చేసి ఇలా రావాలి. అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. చూడండి ఎక్కడ ఉందో, ఇది డయాగ్రామ్ సేమ్ కానీ సర్కిల్ రాంగ్. ఓకే, ఇది షేప్ వేరే ఉంది, ఇది సేమ్ ఉంది ఆల్మోస్ట్, ఇది డిఫరెంట్. ఎందుకంటే సర్కిల్ అనేది మనకి పైకి రావాలి. సో ఇది సేమ్ కనిపిస్తుంది. చూడండి, ఇదే సేమ్ డయాగ్రామ్. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ఆప్షన్ ఏంటి, థర్డ్. 17th వన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకి 3 ఫిగర్స్ ఏం చెప్తున్నాయి. ఫస్ట్ ఫిగర్ ఇలా రెక్టాంగిల్ ఉండి ఇక్కడ ఒక లైన్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఏం పెరిగింది, నెక్స్ట్లో ఇక్కడ లైన్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఫిగర్లో వచ్చేసి ఆల్రెడీ 2 ఇట్లనే ఉంది, నెక్స్ట్ ఇక్కడ పెరిగింది. ఓకే, అంటే మనకి ఏమవుతుంది, చిన్న స్మాల్ లైన్ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క ఫిగర్లో. అంటే మనకి ఇక్కడ ఇంకో ఫిగర్లో పెరగాలంటే ఇది ఇంతే ఉంటుంది ఇటువైపుది. ఈ థర్డ్ వన్లో ఇది పెరిగింది కదా, అంటే 4th వన్లో ఇది పెరగాలి. అంటే ఇలా రావాలి డయాగ్రామ్. ఓకే,
చూడండి ఎక్కడ ఉందో మనకి, చూడండి ఆల్మోస్ట్ సేమే ఉంది. చూద్దాం. ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ లైన్ రాలేదు. ఇది ఇక్కడ లైన్ రాలేదు, సో ఇది కాదు. ఇది ఇక్కడ ఇది 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 థర్డ్కి సేమ్ ఉంది, సో ఇది కాదు. ఓకే, అంటే మనకి ఏముంది, ఈ ఫస్ట్ ఆప్షన్ సేమ్ కనిపిస్తుంది, ఇలా వచ్చి ఇలా. ఓకే, సో ఆన్సర్ ఏంటిది మనకి, ఫస్ట్ వన్, ఆప్షన్ 1 ఈస్ ఆన్సర్. నెక్స్ట్ 19, 20 మీరే చేయండి, ఇది హోంవర్క్ లాగా. ఓకే, ఇంకా మనకి 32 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది, సో ఇది పార్ట్ 1గా, నెక్స్ట్ పార్ట్ 2గా రిలీజ్ చేస్తాను. ఈ 2 మీరు చేయండి. నెక్స్ట్ 32 క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Like, subscribe and share this video. Thank you.